హలో లీడర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లీడర్స్, ఈరోజు మనమైతే తెలుసుకోబోతున్నాం విజన్కి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి అనమాట. సో కంపెనీ యొక్క ప్లాను, ప్రొడక్టు, పేఅవుట్ సిస్టమ్ గురించి. వెల్కమ్ టు విజన్కి అండ్ ఆపర్చునిటీ ఆఫ్ వెల్త్. సో మనకు విజన్కి కంపెనీ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే, సో కంపెనీ అనేది జైపూర్లో మురళీపురంలో కంపెనీ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది 2022లో. సో మనం ఇక్కడ లైవ్లో చూడొచ్చు. సో కంపెనీ యొక్క వెబ్సైట్ అనేది www.visionki.co అనమాట. సో మనం ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసి కంపెనీ యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ యొక్క ఫౌండర్ మిస్టర్ CEO అండ్ ఫౌండర్ మిస్టర్ పవన్ కుమార్ సార్, యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అనమాట. ఆల్మోస్ట్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది. అండ్ అదేవిధంగా 2.5 years నుంచి కంపెనీ సక్సెస్ఫుల్గా సార్ అయితే కంపెనీ ఇక్కడ రన్ చేస్తూ అయితే రావడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ కంపెనీ యొక్క విజన్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కంపెనీ ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి యాజ్ ఎ ఎంటర్ప్రీనర్గా గ్రోత్ అవడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గించడం ద్వారా, అదేవిధంగా కంపెనీలు ఇక్కడ ఎక్కువ మందికి హెల్త్ను వెల్త్ను క్రియేట్ చేసే విధంగా కంపెనీ పనిచేయాలని చెప్పేసి కంపెనీ విజన్ అండ్ మిషన్తో ముందుకైతే రావడం జరుగుతుంది. సో కంపెనీ యొక్క సర్టిఫికేట్ అనాలిసిస్ అనమాట. సో డెఫినెట్లీ మన కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో, అదేవిధంగా పాన్ కార్డు, అదేవిధంగా ట్యాక్స్ సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి కూడా మన కంపెనీకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం దీన్ని లైవ్లో చెక్ చేసుకోవాలనుకుంటే www.visionki.co మనం వెళ్ళేసి లీగల్ డాక్యుమెంట్స్ మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీలో మనకి ఇక్కడ లైఫ్ చేంజింగ్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే మనకి ఇక్కడ ఉండడైతే జరుగుతుంది. ప్రతి ప్రొడక్ట్ కూడా టెస్టెడ్ అయ్యి ల్యాబ్లో అప్రూవల్ అయిన తర్వాత, ల్యాబొరేటరీ ద్వారా మనకు రికగ్నైజ్డ్ అయిన తర్వాత మనకు ప్రొడక్ట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా GMP అనమాట. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ద్వారా ల్యాబ్ టెస్టెడ్ అయినటువంటి ప్రొడక్ట్ మాత్రమే మనమైతే ఇక్కడ విజన్కీలో ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనము విజన్కీ మార్కెటింగ్ని ఎందుకు చేయాలి అంటే, మొదటి రీజన్ డైలీ పేఅవుట్ అనేది కంపెనీ Day 1 నుంచి మనకి ఇస్తూ ఉంది. అదేవిధంగా యూనిక్ ప్లాన్ ఉంది, యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫాస్టెస్ట్గా గ్రోత్ అవుతున్న ప్లాన్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీ ప్లాన్ అనేది ప్రజెంట్ రన్ అవుతూ ఉంది. సో కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. కంపెనీ యొక్క కేటగిరీస్ ప్రొడక్ట్స్ అనమాట. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్, కిడ్స్ కేర్, అగ్రికల్చర్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ దగ్గరలో రాబోతున్నాయి. సో ఈ కేటగిరీ ప్రొడక్ట్స్ అయితే ప్రజెంట్ అయితే మన విజన్కీ మార్కెటింగ్లో మనకైతే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ మనము విజన్కీ మార్కెటింగ్లో మన యొక్క జర్నీని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి అంటే, సో లైఫ్ టైంలో 1 time అనమాట మనం ఇక్కడ కంపెనీలో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం ఇక్కడ బై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, హౌ టు బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అని విజన్కీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మనం విజన్కీలో ఏ విధంగా డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే, బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు. బట్ బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే మినిమం ఒక 1 PV వాల్యూ వర్తబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అయితే మనమైతే ఆన్లైన్లో బై చేయడం జరుగుతుంది. దాని యొక్క కాస్ట్ అనేది 350 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 5,000 రూపాయల దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు నచ్చిన మన ప్రొడక్ట్ ఇక్కడ కొనుక్కోవడం ద్వారా అది మనకు డైరెక్ట్గా వితిన్ 7 to 10 daysలో మనకైతే డైరెక్ట్గా పోస్ట్ ద్వారా లేదంటే కొరియర్ ద్వారా మన ఇంటికి అయితే రావడం జరుగుతుంది. సో 1 PVని నచ్చిన ప్రొడక్ట్లు మనం కొనుక్కోవడం ద్వారా ఇక్కడ మనం యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనం యొక్క బిజినెస్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనం ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఏదైతే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మనకు నచ్చాయో, సో వీటిని మనము రికమెండ్ చేయడం ద్వారా లేదంటే రెఫర్ చేయడం ద్వారా మనకి ఇక్కడ కంపెనీ ఇక్కడ అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ కంపెనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనమాట. కంపెనీలో ఉన్నటువంటి ఇన్కమ్స్ అనమాట. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. మొదటిది రిటైల్ ప్రాఫిట్, సెకండ్ది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, మూడవది సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగవది ర్యాంక్ ఇన్కమ్, అదేవిధంగా 5వది రీపర్చేస్ ఇన్కమ్ అనమాట. సో మొదటి మనం ఇక్కడ తెలుసుకుందాం రిటైల్ ప్రాఫిట్ గురించి. రిటైల్ ప్రాఫిట్ అనేది MRPతో దాని యొక్క ప్రొడక్ట్ అనేది 2250 ఉంటుంది. దాని యొక్క డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది 1850 రూపాయలు ఉంటుంది. సో ఈ మిడిల్లో మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని మనము రిటైల్ ప్రాఫిట్ అని అంటాం. సో మనము MRPతో బయట మార్కెట్లో సేల్ చేసుకోవడం ద్వారా మనకైతే ఈ రిటైల్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో సెకండ్ అనమాట డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. మీరు బిజినెస్తో స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు 1 PVతో ఒక పర్సన్ని రికమెండ్ చేయడం ద్వారా, రెఫర్ చేయడం ద్వారా డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఇన్స్టెంట్గా మీకు ఇక్కడైతే 250 రూపాయలు అయితే మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. స్పాన్సర్ Aకి 250 రూపాయలు వస్తుంది, స్పాన్సర్ Bకి కూడా 250 రూపాయలు ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎంతమైందైనా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ డైరెక్ట్స్ ఉంటే అన్లిమిటెడ్ డైరెక్ట్ ఇన్కమ్ మనం ఇక్కడైతే తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్కి
మనం క్వాలిఫై అవ్వాలి అంటే లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఖచ్చితంగా స్పాన్సర్ అనేది డైరెక్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు డైరెక్ట్ స్పాన్సర్ అనేది కంపల్సరీ అనమాట. సో నెక్స్ట్ సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనమాట. ఈ యొక్క సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ అవర్కి క్లోజింగ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ 1 PV రైట్ 1 PV మ్యాచింగ్ అవ్వాలా. ఇక్కడ మనకు ఫస్ట్ పెయిర్ మాత్రం 1:2 కానీ 2:1 కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ పేర్ అనేది మనకు 1000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేర్ నుంచి 1 PV మ్యాచింగ్ జరగడం ద్వారా మనకి ఇక్కడ 1000 రూపీస్ అయితే అమౌంట్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అన్లిమిటెడ్ డెప్త్ వరకు మన టీంలో ఎవరు 1 PV మ్యాచింగ్ అయినా సరే మనకు 1000 రూపీస్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు పవర్ లెగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ లైఫ్ టైం ఉంటుంది. అండ్ అదేవిధంగా 1 PV అనేది 1 అవర్కి క్యాపింగ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ అవర్కి మనం ఇక్కడ 1000 రూపీస్ ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పర్ డేకి 24 అవర్స్ కాబట్టి 24 × 1000 రూపీస్ అంటే డైలీ మనకి ఇక్కడ 24,000 ఇన్కమ్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. డైలీ క్లోజింగ్ ఉంటుంది, డైలీ పేఅవుట్ ఉంటుంది. 1 అవర్కి 1 క్లోజింగ్కి 1000 అనమాట. 24,000 పర్ డే క్యాపింగ్. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ప్లాన్ అనేది క్రాష్ అవ్వకుండా ఉండడానికి 3rd, 5th, 7th, 10th, 12th పేర్స్ అనేటివి అనమాట లైఫ్ టైంలో 1 టైం మాత్రమైతే డెబిటెడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క పేర్ మ్యాచ్ ఇన్కమ్ అయితే కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న కండిషన్ అనమాట. సో సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా పర్ డే మనం ఇక్కడ 24,000 ఇన్కమ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ర్యాంక్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ మనకు అవార్డు రివార్డు ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ర్యాంక్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ ర్యాంక్ ఇన్కమ్ అనమాట. లెఫ్ట్లో 12 PV రైట్లో 15 PV మ్యాచింగ్ అయితే అవ్వడం ద్వారా మనకి ఇక్కడ 7,000 అనేది మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ అది ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ర్యాంక్ ఇన్కమ్ అనేది ఉంటుంది. టూర్ అనేది ఫస్ట్లో ఉండదు అనమాట. నెక్స్ట్ మనకు రాయల్ గోల్డ్ అనమాట. 25 PV ఫ్రెష్, మళ్ళీ 25 PV లెఫ్ట్, అదేవిధంగా 30 PV రైట్ మ్యాచింగ్ అవడం వల్ల మ్యాచింగ్ ఇన్కమ్ 25,000 వస్తుంది. ఎక్స్ట్రాగా ర్యాంక్ ఇన్కమ్ 3,000 వస్తుంది. టూర్ అనేది నో అనమాట. నెక్స్ట్ స్టారు, గోల్డ్ స్టారు, ప్లాటినం, ఎమరాల్డ్ ఇలా మనం లెవెల్ బై లెవెల్ డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తే ఆల్మోస్ట్ 8th లెవెల్ డైమండ్ అనే ర్యాంక్ అవ్వడం ద్వారా మనకి ఇక్కడ 2,000 PV లెఫ్ట్, 2,500 PV రైట్ అవడం ద్వారా 20,000 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. 5,000 అనేది మనకి ఇక్కడ రివార్డ్ ఇన్కమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ గోవా టూర్ కూడా విత్ ఫ్యామిలీతో టూర్ కూడా ఇక్కడైతే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ఇక్కడ ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్ మాత్రమే విత్ ఇన్ లైఫ్ టైంలో మనం ఇక్కడ ఎటువంటి టార్గెట్ లేకుండా డే బై డే మనం ఇక్కడ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే టోటల్గా 40 crores ఇక్కడ ర్యాంక్ ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా ఫారెన్ టూర్స్ కావచ్చు, ట్రిప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ కంపెనీలో బైనరీ ఇన్కమ్, దాంతోపాటు ర్యాంక్ ఇన్కమ్, దాంతోపాటు టూర్ అయితే మనకి ఇక్కడ కంపెనీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫైనల్ ఇన్కమ్ అనమాట. అది ఎక్సలెంట్ ఇన్కమ్ అని చెప్పవచ్చు. రీపర్చేస్ ఇన్కమ్. సో ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ ఏ పర్సన్గా మీరు బిజినెస్లో టీమ్ బిల్డ్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని ఆన్లైన్లో రీపర్చేస్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళు పర్చేస్ చేయడం ద్వారా మనకి ఇక్కడ అగైన్ మళ్ళీ కంపెనీ ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 BV మ్యాచింగ్ అవడం ద్వారా మనకి ఇక్కడ 1 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 1000 BV లెఫ్ట్ నుంచి బిజినెస్ నుంచి అయింది, 1000 BV రైట్ బిజినెస్ నుంచి జరిగింది. సో 1000 BV మ్యాచింగ్ అవడం వల్ల 1000 రూపీస్ వస్తుంది. 100 BV లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయితే 100 రూపీస్ అయితే ఇక్కడ మీద రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు అన్లిమిటెడ్ డెప్త్ అనమాట. మన డౌన్ లైన్లో ఎవరు పర్చేస్ చేసినా సరే మ్యాచింగ్ ఇన్కమ్ అయితే మనకైతే 100 మ్యాచింగ్ అయితే 100 వస్తుంది, 1000 మ్యాచింగ్ అయితే 1000 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా మనకు పవర్ లైన్ అనేది లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా డైలీ పేఅవుట్, డైలీ క్లోజింగ్ ఉంటుంది. మినిమం పర్ డే క్యాపింగ్ ఇక్కడ 20,000 ఉంటుంది అనమాట. ఎవ్రీ మిడ్-నైట్ 12 PM క్లోజ్ అయిపోతుంది. ఎవ్రీడే 20 BV మ్యాచింగ్ చేసుకోవడం ద్వారా విత్ టీమ్ ద్వారా 20,000 పర్ డే మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. 1 మంత్కి ఆల్మోస్ట్ 6 lakh అనమాట. 6 లక్షల రూపాయల ఆదాయం ఓన్లీ రీపర్చేస్ ద్వారా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యూటీ ఆఫ్ విజన్కి ఏంటంటే చాలా తక్కువతో జాయినింగ్ అమౌంట్ ఉంటుంది. హైయెస్ట్ బైనరీ ఉంది మన దాంట్లో. అదేవిధంగా డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది. విత్ ఇన్ 24 అవర్స్లో మన అమౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి రెన్యూల్ ఛార్జ్ లేదు.
పవర్ లైన్ క్యారీ ఫార్వర్డ్ అనేది లైఫ్ టైం ఉంటుంది. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది వితిన్ సెకండ్లో మనకైతే జనరేట్ అవ్వడం జరుగుతుంది. రీపర్చేస్ అనేది మ్యాండేటరీ కాదు. మినిమం మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నా, లైక్ 10 రూపీస్ ఉన్నా, 100 రూపీస్ ఉన్నా, 1000 రూపీస్ ఉన్నా, డైరెక్ట్గా మార్నింగ్ 9 o'clock 10 o'clock మీ అకౌంట్లోకి డైరెక్ట్గా కంపెనీనే యాడ్ చేయడం జరుగుతుంది. ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న బిజినెస్ ప్లాన్ అనమాట. చాలా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అదేవిధంగా ఎదుటి వాళ్ళకు షేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, అవర్లీ క్లోజింగ్ ఉంటుంది, డైలీ పేఅవుట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ కంపల్సరీ అనమాట మన యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవడానికి. అదేవిధంగా ఒక 1 PV లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అవ్వడం ద్వారా 1000 రూపీస్ అనేది మనం ఇక్కడ అన్లిమిటెడ్ డెత్ వరకు ఇన్కమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ బైనరీలో 1:2 కానీ 2:1 కానీ ఖచ్చితంగా మనకు ఉండాలి. దాని తర్వాత మనకు 1:1 అయితే ఉండడం జరుగుతుంది. సో TDS అనేది మనకి ఇక్కడ 5% ఉంటుంది. అడ్మిన్ ఛార్జ్ అనేది 15% ఓన్లీ బైనరీ మీద ఉంటుంది అనమాట. ర్యాంక్ ఇన్కమ్ మీద కావచ్చు, లేదంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ మీద కాబట్టి వీటి మీద మనకు ఓన్లీ ఎటువంటి అడ్మిన్ ఛార్జ్ ఉండదు. ఓన్లీ బైనరీ మీద మాత్రమే 15% అడ్మిన్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఇక్కడ బిజినెస్ వాల్యూమ్ విల్ క్యారీ ఫార్వర్డ్ ఓన్లీ అన్పెయిడ్ ఐడీస్ అనమాట. సో బిజినెస్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ అవ్వడం జరగదు. ఓన్లీ ఏవైతే ఐడీలు యాక్టివేట్ అయ్యి ఉంటాయో ఆ ఐడీలకు మాత్రమే ఇక్కడ బిజినెస్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, కేవర్స్ కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ డైరెక్ట్గా మన వ్యాలెట్ ద్వారా మన అమౌంట్ ఫండ్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా మనం ఆన్లైన్లో కంపెనీ యొక్క వెబ్సైట్లో మనం ఇక్కడ మనకు నచ్చిన ప్రొడక్ట్లు మనం షాపింగ్ చేసుకొని మీ బిజినెస్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మన యొక్క జర్నీని ఇక్కడైతే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో కంపెనీ దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి స్పెషల్ గోవా ట్రిప్ అనమాట, సమ్మర్ బోనంజా. సో 21 ఫిబ్రవరి నుంచి 31 మార్చ్ వరకు అయితే మనకు ప్రజెంట్ బోనంజా అయితే ఆఫర్ నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనము 20 PV లెఫ్ట్ 20 PV రైట్ మనం ఇక్కడ మ్యాచింగ్ అవడం ద్వారా 3 days 2 nights అనమాట మనం గోవాలో విత్ టీమ్తో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. విత్ 40 PV లెఫ్ట్ 40 PV రైట్ మ్యాచింగ్ అవ్వడం ద్వారా విత్ ఫ్లైట్తో అనమాట, విత్ ఫ్లైట్ జర్నీస్తో మనం అయితే గోవా ట్రిప్ అయితే మనం ఇక్కడ అచీవ్ చేసి మనం ఇక్కడ హ్యాపీగా ఒక 3 days 2 nights అయితే విత్ కంపెనీ మేనేజ్మెంట్తో కంపెనీ ట్రిప్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు విజన్కి కంపెనీ యొక్క ప్లాన్, ప్రొడక్ట్ పేడ్ గురించి అనమాట. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజన్కి.